గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరోసపరుస్తుంది. ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన డోనర్స్ అందరికీ యూట్యూబ్కు స్వాగతం. ఈరోజు 21/08 అంటే ఆగస్టు 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో నిన్నటి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూద్దాము. నేను నిఫ్టీ 70% అప్. ఇది ప్రతి గురువారం ఎక్స్పైర్ ఉంటుంది. ఈరోజు గురువారం ఎక్స్పైర్ ఉంటుంది కాబట్టి కొంత మార్కెట్ వొలటిలిటీ ఉంటుంది కాబట్టి గుర్తించండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 161 పాయింట్ డౌన్ అయింది. ఇది ఎక్స్పైర్ ప్రతి బుధవారం ఉంటుంది. సెనెక్స్ మాత్రం 213 పెరిగింది. ఇది ప్రతి మంగళవారం ఎక్స్పైర్ ఉంటుందిగా గుర్తించండి. అండ్ ఇండియా విక్స్ వొలటిలిటీ నిన్న ఎటువంటి చలనం లేకుండా స్తబ్దంగా మూసింది. 11.79. ఇది కంఫర్ట్ జోన్లో ఉందని చెప్పవచ్చు. 10 to 12 మధ్య ఉంటే కంఫర్ట్ జోన్ ఉన్నట్టే. మార్కెట్ స్థిరంగా ఉండి పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫారినర్స్ నిన్న సుమారు 1,100 crores వర్తగా షేర్స్ను అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వారు అంతకన్నా ఎక్కువ కొన్నారు. 1,806 అది గుర్తించండి. యూఎస్ఏ కూడా మిక్స్డ్గా నిన్న క్లోజ్ అయింది. యూఎస్ఏ డౌ జోన్స్ నిన్న 16 points అప్తో ముగిస్తే నాస్డాక్స్ మాత్రం 142 పాయింట్ డౌన్ అండ్ S&P 500 కూడా 50 పాయింట్ డౌన్. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం ఈ వార్తలు చదువుతున్న టైంకు 10% అప్లో నడుస్తుంది. అది గుర్తించండి. సో బ్యాన్లో ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఈ బ్యాన్లో షేర్స్ ఈ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్ ఉంటే ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో ఈ షేర్స్ కొనడానికి ఉండదు, అమ్మటానికి ఉంటుంది. కాబట్టి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ క్యాష్ ఎక్స్చేంజ్లో తీసుకోవచ్చుగా గుర్తించండి. ఆర్బీఐ బ్యాంకు, టిటాగర్ అండ్ పీజీఐ ఈ 3 షేర్లు కూడా బ్యాన్లో ఉన్నాయి. ఈరోజు గుర్తించండి. సో 15 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ ఈరోజు ప్రతిరోజు న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ న్యూస్ మూలంగా షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒకవేళ గ్యాప్ అప్తో 5% ఎక్కువైతే దీన్ని వదిలేయడం మంచిది. తర్వాత కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవడము. ఎందుకంటే దీని యొక్క వార్త ప్రభావం ముందు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీటిని గుర్తించి ఈ షేర్లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటానని నేను భావిస్తూ వార్తకి వెళ్దాము. ఈనాడు జిఎస్టీ మే ఆన్ ఇన్సూరెన్స్ కంపెనీ దీపావళిపై జిఎస్టీ కొంచెం మార్పు రాబోతుందని చెప్తున్నాం. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ సెక్టర్పై జిఎస్టీ తొలగించవచ్చని అండ్ సాక్షిలో కూడా వచ్చింది. జిఎస్టీ గుడ్ బై అండ్ హెల్త్ అండ్ లైఫ్ పాలసీలు. కాబట్టి ఇన్సూరెన్స్ సెక్టర్ కొద్దిగా షేర్ పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి. ఆంధ్రజ్యోతి అరబిందో ఫార్మ్ కూడా ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసిన వార్త వచ్చింది. సో దీని మూలంగా ఈ కంపెనీ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఫోర్టీస్ ఎక్స్పాండ్ యూపీలో లక్నోలో తన 550 బెడ్స్ను హాస్పిటల్ పెట్టబోతున్న వార్త వచ్చింది. 40 ఎక్స్ప్రెస్ ఇప్పుడు హెల్త్ షేర్ అని చాలా మన ట్రెండింగ్లో ఉన్నాయో గుర్తించండి. లాంగ్ కూడా వొలటిలిటీ మొబిలిటీ గత 2-3 నుంచి కంటిన్యూ పెరుగుతుంది గుర్తించండి. ఎక్సైజ్ ఇండస్ట్రీ కూడా తన ఒక సబ్సిడీ కంపెనీ 100 కోట్లు పెట్టి సబ్సిడీ కంపెనీ పెట్టుబడి పెట్టినట్టు వార్త వచ్చింది. ఎక్సైజ్ ఇండస్ట్రీ ప్రతిసారి చెప్తున్న ఎక్సైజ్ ఇండస్ట్రీ ఇండియాలో 2 బ్యాటరీకి సంబంధించిన లిస్టెడ్ కంపెనీస్ ఎక్సైజ్ ఇండస్ట్రీ అండ్ అమరాజ్ బ్యాటరీ. ఈ 2 షేర్ కూడా ప్రతి తగ్గినప్పుడు కొన్ని పెరిగినప్పుడు 50% అమ్ముకుంటూ పోతూ లాభాలు గడించవచ్చని ఆలోచన మీరు గుర్తించండి. బిజినెస్ లైన్లో ఆర్బీఐ మరొక ఒక చిన్న ఆర్డర్ వచ్చింది 85 crores. సో ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఇందులో నాటకో ఫార్మ్ మీద ఇది యూఎస్ఏలో ఒక జెనరిక్ డ్రగ్ మన స్టార్ట్ చేయబోతున్న వార్త వస్తుంది. దీని మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అకౌంట్స్ టైం ప్రకారం ఆసేపు ఉంది బుల్లిష్ షేర్ కింద వచ్చేది సీజన్ క్రాప్ సీజన్ కాబట్టి ఫెర్టిలైజర్స్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉన్నది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ రియల్ టైమ్లో ఒక చిన్న ఆర్డర్ వచ్చింది 50 crores. అది గుర్తించండి. స్టాక్ ఎక్స్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద లెమన్ టీ మార్కో ఇచ్చారు. లెమన్ టీ కూడా గత కంటిన్యూ 1 week నుంచి పెరుగుతుంది. మార్కో కూడా మంచి బులిష్గా ఉంది. ఈ 2 కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. CNBC 18 ప్రకారం ఫోకస్ ఆన్ టుడే జూపిటర్ వ్యాక్సిన్ యొక్క వార్త వచ్చింది. దానికి ఒక ఆర్డర్ వచ్చినట్టు ఈరోజు ఇది లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే కొచ్చి షిప్యార్డ్ కూడా మేనేజ్మెంట్ గవర్నెన్స్ కూడా ఈ 2026 ఇన్కమ్ డబుల్ కావచ్చని ఒక ఆలోచన ఇదిగా గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఇన్నో క్యాపిటల్ మీద కూడా ఒక హిమాచల్ ప్రదేశ్లో దీని యొక్క యూకే నుంచి మన ఇన్స్పెక్షన్లో మంచి నో బ్యాడ్ కామెంట్ వచ్చింది. దాని మూలంగా ఈ షేర్ కూడా పెరిగే అవకాశంగా గుర్తించండి. సో ఈ షేర్ల యొక్క మన టెక్నికల్ అనాలిసిస్ చూసే ముందు కొద్దిగా డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇక్కడ కొన్ని కంపెనీ ఈరోజు డివిడెండ్ ఇవ్వబోతున్నాయి. ఈరోజు రికార్డ్ డేట్ కాబట్టి ఈరోజు ఎవరైతే షేర్స్ కొంటారో వారికి డివిడెండ్స్ రావు. పైపొచ్చి ఈరోజు షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ షేర్లు ఎవరైతే నిన్న కానీ అంతకుముందు ఎవరైతే షేర్స్ కొన్నారో వాళ్ళకు ప్రతి షేర్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటంటే కోల్ ఇండియా 5 to 15 paisa, HCL 15 rupees, RVN 1 rupee 22 paisa గుర్తించండి. సో ఈవెంట్స్ ఈరోజు చెప్పుకోదగ్గ ఈవెంట్స్లో బోనస్ కింద కూడా ఒక
హెచ్డిఎఫ్సి బాగుంది. దాని యొక్క రికార్డ్ రేట్ 26:1:1. ఎవరైతే రికార్డ్ రేట్కి ముందు చేసుకుంటే బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బోనస్ వచ్చిన తర్వాత ఈ షేర్ కూడా మన రేట్ అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి. సో ఇప్పుడు వీటికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి ఇక్కడ మనం 2 ఇండికేటర్స్ వాడుతున్నాము. ఒకటి మూవింగ్ యావరేజెస్, రెండోది ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఇక్కడ 20, 50 అండ్ 200 4 మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి పైన ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్ పాజిటివ్ ఉంది, ట్రెండింగ్ ఉండి పెరిగే అవకాశం ఉన్నట్టు. అట్లా ఆర్ఎస్ఐ కూడా 45 అబౌవ్ ఉంటే ఆ షేర్ పెరిగే అవకాశం ఉందని దీని యొక్క సారాంశం. సో ముందు మనం సిల్వర్ బీ చూద్దాము. సిల్వర్ బీ కూడా మన గోల్డ్ అండ్ సిల్వర్ కొన్ని వాళ్ళకు ఈ షేర్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 లోపల ఉంది. సిల్వర్ బీ ప్రస్తుతం 106.99% ఉంది. నేను 2 రూపీస్ తగ్గింది. టెక్నికల్గా ఇది కూడా కొద్దిగా పర్వాలేదు, 45 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్కు దగ్గరనే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే 109 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. గోల్డ్ బీ కూడా ప్రస్తుతం 82.08 రూపీస్ ఉంది. నేను 23% తగ్గింది. దీని యొక్క లో 60 రూపీస్, హైయెస్ట్ 85 రూపీస్. సో ఇది కూడా ఆర్ఎస్ఐ 46 ఉంది, పర్వాలేదు. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అది గుర్తించండి. నెక్స్ట్ ఐఓసి ప్రస్తుతం 140-145% నేను ఒక 57% తగ్గింది. లోయెస్ట్ 110 రూపీస్, హైయెస్ట్ 184. ఈ టెక్నికల్ కొద్దిగా వీక్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ 42 ఉంది, 45 అబౌవ్ ఉండాలి. అండ్ మూవింగ్ హౌస్ కూడా కిందనే ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది కనిపిస్తుంది. సో కన్సల్టేషన్ తర్వాత పెరిగే అవకాశం కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది ఈ చార్ట్ ప్రకారంగా. ప్రస్తుతం 140 ఉంది కాబట్టి ఎప్పుడైతే 145 క్రాస్ అవుతుందో అప్పుడు నేను ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇన్సూరెన్స్ షేర్స్ ఈరోజు పెరిగే అవకాశం ఉంది. అందులో ఎల్ఐసి చూద్దాము. ఎల్ఐసి ప్రస్తుతం ఆల్మోస్ట్ 900 ఉంది, లోయెస్ట్ 750, హైయెస్ట్ 1095. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి 47 ఆర్ఎస్ఐ, పర్వాలేదు. ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఇది 905 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 797 ఉంది, లోయెస్ట్ 584, హైయెస్ట్ 820. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా మీకు 5th ఆగస్ట్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. మధ్యలో ఒక డిప్ వచ్చింది. నిన్న కూడా ఆల్మోస్ట్ 2% పెరిగింది. టెక్నికల్ బాగుంది, 68 ఉంది, 68, 69. ఇది ఆల్మోస్ట్ మూవింగ్గా పైన ఉంది కాబట్టి ఇది టెక్నికల్గా ఫండమెంటల్గా సౌండ్గా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూ ఇండియన్ అస్యూరెన్స్ ప్రస్తుతం 193 ఉంది, లోయెస్ట్ 135, హైయెస్ట్ 277. ఇది కూడా టెక్నికల్గా బాగుందని చెప్పుకోవాలి. ఆర్ఎస్ఐ 53, 54 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ తర్వాత మూవింగ్ హౌస్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ అరవిందో ఫార్మా ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 1046, నిన్న 43 రూపీస్ తగ్గింది, అది గుర్తించండి. లోయెస్ట్ 1010 అండ్ హైయెస్ట్ 1592. ఇది ఆర్ఎస్ఐ టెక్నికల్గా అది వీక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ 36 ఉంది, ఇది 45 కావాలి. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ హౌస్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది బలపడాలంటే 170 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి పుంజుకునే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ ఫోర్టిస్ హెల్త్కేర్ పెరుగుతుంది. చూడండి చార్ట్ ప్రకారం చూస్తే 15 జూన్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ప్రస్తుతం 960 ఉంది, నిన్న కూడా 15 రూపీస్ పెరిగింది. ప్రస్తుతం 523 అండ్ హైయెస్ట్ 966. టెక్నికల్గా ఇది ఆల్మోస్ట్ ఓవర్ స్టోర్కి వచ్చింది, అది తగ్గే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కంటిన్యూగా మూవింగ్ హౌస్ పైన ట్రేడ్ అవుతుంది. ఇది కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుందని నాకు ఆలోచన, గుర్తించండి. నెక్స్ట్ ఎక్సైడ్ ఇండస్ట్రీ నేను ఆల్మోస్ట్ 350% పెరిగింది. ప్రస్తుతం 396 ఉంది, లోయెస్ట్ 328, హైయెస్ట్ 525. ఈ టెక్నికల్ ఇది కూడా బాగుంది, 61 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ నిన్న క్రాస్ అయింది, 392 క్రాస్ అయ్యి 396 వచ్చింది. కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 12th జూన్ నుంచి కన్సల్టేషన్ అయిన తర్వాత పెరిగింది. ఇలాంటి కన్సల్టేషన్ తర్వాత పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకే 2 రోజుల నుంచి పెరుగుతుందిగా గుర్తించండి. ఆర్వీఎన్ ప్రస్తుతం 330 రూపీస్ ఉంది, నిన్న 3 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 305, హైయెస్ట్ 620 రూపీస్. టెక్నికల్గా ఇది కొద్దిగా ఇంప్రూవ్ కావాలి. ఆర్ఎస్ఐ 32 ఉంది, ఎందుకంటే కంటిన్యూ ప్రైవేట్ షేర్ తగ్గుతున్న మూలంగా ఇది కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గింది. బట్ ఒక 2 డేస్ నుంచి కొద్దిగా పెరుగుతుంది. బట్ ఇది పెరగాలంటే కనీసం 363 క్రాస్ కావాలి. 363 అండ్ 385 క్రాస్ అవుతున్న తర్వాత ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నాట్కో ఫార్మా ప్రస్తుతం 888 ఉంది, నేను 3 రూపీస్ ఆల్మోస్ట్ 4 రూపీస్ తగ్గింది. 726 లోయెస్ట్, 1640 హైయెస్ట్. టెక్నికల్ ఇది కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. 40 చార్ట్ ప్రకారం కూడా డౌన్ఫాల్ కనిపిస్తుంది. ఇది బలపడాలంటే ఆల్మోస్ట్ 999 క్రాస్ కావాలి. ఆర్సీఎఫ్ ప్రస్తుతం 157 ఉంది, నేను ఆల్మోస్ట్ 10 రూపీస్ వరకు పెరిగింది. లోయెస్ట్ 110, హైయెస్ట్ 208. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి మంచి 59 ఉంది, ఆర్ఎస్ఐ బలం ఉంది.
ఇది కూడా మూవింగ్ ఆల్స్ కూడా నిన్న క్రాస్ అయింది, 150 క్రాస్ అయ్యి 150 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. లెమన్ ట్రీ ప్రస్తుతం 156 ఉంది, నిన్న ఆల్మోస్ట్ 7 రూపీస్ పెరిగింది. 112 నేను లోయెస్ట్, 162 హైయెస్ట్. టెక్నికల్గా ఇంప్రూవ్ 61 ఉంది, ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా మనము చూసుకుంటే 12 అవర్స్ నుంచి పెరుగుతుంది. కంటిన్యూ డౌన్ తర్వాత పెరగడం స్టార్ట్ చేస్తుంది. కంటిన్యూగా 2 డేస్ పెరిగింది. టెక్నికల్గా ఇది సౌండ్గా ఉంది, ఫండమెంటల్ కూడా మంచి కంపెనీగా గుర్తించండి. మ్యారికో లిమిటెడ్ మంచి ఎఫ్ఎంజీకి సంబంధించిన ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 750 ఉంది. నేను ఆల్మోస్ట్ 25 రూపీస్ వరకు పెరిగింది. లోయెస్ట్ 578 హైయెస్ట్ 753. ఆల్మోస్ట్ నేను హైయెస్ట్ క్రాస్ వచ్చింది. టెక్నికల్ సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 16 RSI అన్ని మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్ నేను ఆల్మోస్ట్ 1 రూపీ తగ్గింది. ప్రస్తుతం 330 ఉంది, లోయెస్ట్ 270, హైయెస్ట్ 588. ఇది టెక్నికల్ చూస్తే కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. కంటిన్యూగా తగ్గిన తర్వాత పెరగడం స్టార్ట్ అయింది. బట్ RSI 38 ఉంది, 45 అయిన తర్వాత బలపడే ఎక్కువ అవకాశం ఉంది. అండ్ మూవింగ్ ఆల్స్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆల్స్ కిందనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది 392 క్రాస్ అయిన తర్వాత ఇందులో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకుంటే బాగుంటుందని నా ఆలోచన, గుర్తించండి. కొచ్చిన్ షిప్ యార్డ్ మంచి ఫండమెంటల్ కంపెనీ, 1713 రూపీస్ ప్రస్తుతం రేటు. నేను ఆల్మోస్ట్ 7 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 1180, హైయెస్ట్ 2545. టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. 40 ఉంది, RSI 45 కావాలి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది ఫండమెంటల్ కంపెనీ. బట్ ఇది ముందు పెరగాలంటే 1800 క్రాస్ కావాలి, గుర్తించండి. ఇన్నోవా క్యాబ్ లిమిటెడ్ ప్రస్తుతం 900 రూపీస్ ఉంది, నేను ఆల్మోస్ట్ 1 రూపీ తగ్గింది. లోయెస్ట్ 648, హైయెస్ట్ 1260. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి 50 ఉంది. ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చూస్తే బట్ ఇలాంటి కన్సల్టేషన్ చూస్తే చెప్పక ముందు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వార్త వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించింది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవుట్ దగ్గరనే చేరుతుంది. ఎప్పుడైతే 903 క్రాస్ అవుతుందో అలా మంచి మూమెంట్ వచ్చి వస్తుంది. లేదంటే 937 వరకు రెసిస్టెన్స్ ఉంది. సో దాని తర్వాత కూడా ఇది పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ రియల్టెల్ ప్రస్తుతం 350 ఉంది, నేను ఆల్మోస్ట్ 1 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 268, హైయెస్ట్ 516. టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవాలి. 41 ఉంది, 45 కావాలి. ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది 380 క్రాస్ కావాలి. 380 క్రాస్ అయిన తర్వాత పెరిగే ఎక్కువ ఛాన్సెస్ ఉందో గుర్తించండి. సో ఇలా ప్రతి వార్తను దాని యొక్క టెక్నికల్ ట్రెండ్ చూసుకుంటూ కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.